ఒకవైపు అల్లు అర్జున్ చేసినటువంటి తీరుపైన ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి భావనతోటి ఈరోజు ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉంటే, ఇంకొక వైపు అల్లు అర్జున్ను సమర్థిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్ మనం చూస్తూ ఉన్నాం. మొన్న హరీష్ రావు ప్రెస్ పెట్టిండు, అదేవిధంగా బండి సంజయ్ ప్రెస్ పెట్టిండు బీజేపీ సంబంధించినటువంటి. అదేవిధంగా ఇది ఎక్కడ కాంగ్రెస్కు క్రెడిట్ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి అల్లు అర్జున్ వెనకేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏ విధంగానైనా ఈరోజు ఈ అధికార పార్టీని బ్లేమ్ చేయాలనేటువంటి కోణంలో ఈరోజు కేటీఆర్ తన అనుయాయులతో కలిసి ఒక కుట్ర పన్నెండు. ఓయూలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఈరోజు ఉసిగొల్పి ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయించే ప్రయత్నం చేసిండు కేటీఆర్. దానిపైన మళ్ళీ దుష్ప్రచారం ఏం జరుగుతుందో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇగో ఇది అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన సంబంధించినటువంటి వ్యక్తులలో ఈయన ఒకడు. ఈయన ఎవరే అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అది కేటీఆర్ తోటి ఉన్నటువంటి వ్యక్తి. అయితే దీన్ని గతంలో రేవంత్ రెడ్డితో దిగినట్టు ఫోటోను పెట్టేసి ఈరోజు సోషల్ మీడియాలో చాలా ప్లాన్డ్గా ఈరోజు దీన్ని ఆర్గనైజ్ చేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఈ దాడి చేయించడం కంటే ముందు, ఈ దాడి జరగడానికంటే ముందు ఒక ఏసీపీ, సస్పెండెడ్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో విష్ణు అనుకోడు కదా ఆయన పేరు, విష్ణు, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధం లేనటువంటి ఆఫీసర్ కావచ్చు, లేదు కనీసం ఏమన్నా ఆయనకి ఏమైనా పోలీస్ సంఘంతో అనుబంధం ఉందంటే అది లేదు. సస్పెండెడ్ ఏసీపీ, ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఈరోజు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ ఏ విధంగా జరిగిందో అల్లు అర్జున్ను ఉరికిచ్చి కొడతా అనుకుంటా ఇంకేదో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఏం అవసరం ఆయన విష్ణు అనేటువంటి ఏసీపీకి? ఎంత అమ్ముడు పోయిన కేటీఆర్కి విష్ణు గుర్తుపెట్టుకో. ఏసీపీ విష్ణు గారు, మీరు కేటీఆర్ ఎంత ఇస్తే ఈరోజు ప్రెస్ పెట్టిరో ఈరోజు ప్రజలు చెప్పాలి. విష్ణుమూర్తి మీరు సస్పెండెడ్ ఏసీపీ, మళ్ళా అంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈరోజు మీరు కేటీఆర్ దగ్గర ఎంత ముడుపులు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలా ఏసీపీ ప్రెస్ మీట్ దాంతో ఈరోజు ప్రభుత్వం పైన ఒక డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇటు ఓయూకి సంబంధించిన కొంతమంది విద్యార్థులను ఉసిగొల్పి మరి వాళ్ళకి ఏమి ఇచ్చారో ఏం తయారు తెలియదు కానీ మొత్తం వాళ్ళని తీసుకుపోయి కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపైన విచక్షణ రహితంగా, ఈరోజు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఈరోజు ఈ విధంగా ఉసిగొల్పి పంపేయడం మంచి పద్ధతి కాదు. అక్కడికి వెళ్ళి ఇంట్లో పాపం వాళ్ళ పిల్లలు, అల్లు అర్జున్ సంబంధించిన పిల్లలు అందరూ కూడా ఉన్నారు అక్కడ ఇంట్లో. అలాంటి సమయంలో ఇంత దాడులు చేయడం ఈరోజు ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా కనబడతా ఉంది. ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన ఇంటెలిజెన్స్ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పాపం నిన్న డీజీ శివధర్ రెడ్డి వాళ్ళ కూతురు కొడుకు పెళ్లి ఉంది నిన్న. సో దానిలో భాగంగా పాపం నాకు తెలిసి ఇంటెలిజెన్స్ అంతా ఆ బిజీలో ఉన్నారేమో, నేను పట్టించుకోలేమని నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్ అది అంతా పక్కన పెట్టండి, అదంతా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉండే, కానీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా కొంత స్పష్టంగా కనబడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. అయితే ఈ క్రమంలో ఓయూ వాళ్ళు వెళ్ళి అలా గలాట చేయడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి పూలకుండీలు అవి అన్నీ ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది. ఇదంతా ఇది ఎందుకంటే ఈ దాడుల సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది బీఆర్ఎస్ నుంచి వస్తాయి. గతంలో నిజామాబాద్ ఎంపీ ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇంటి పైన కూడా ఇదే విధమైనటువంటి దాడులు చేసినటువంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు వాళ్ళే దాడులు చేపిస్తారు. ఆ తర్వాత అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఇలాంటి పెట్టేసి చూపిస్తా ఉన్నారు. అసలు కథ ఇది, దీని వెనకాల ఉన్నటువంటి కథ ఇది. వీళ్ళెవరు కూడా ఓయూ విద్యార్థి నాయకుల అదే తలవు కానీ మొత్తానికైతే ఓయూలే ఉంటారు, ఓయూ స్టూడెంట్ లీడర్ అని చెప్పుకొని తిరుగుతారు తప్ప వేరేది కనబడతలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అత్యుత్సాహంతో ఈరోజు ఇది కనబడుతున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. సో దీనికి సంబంధించినటువంటి ఘటన పైన ఖచ్చితంగా కేటీఆర్ ఈరోజు నీచమైనటువంటి ఒక సంస్కృతి దిగజారండు. కొన్ని మీడియా సంస్థలను ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి కొంతమందిని ఈరోజు రిక్రూట్ చేసుకొని అది ఇక్కడ దుబాయ్లో ఆఫీస్ పెట్టినట, దుబాయ్లో ఇక్కడ కాదు అక్కడ దుబాయ్కి షిఫ్ట్ చేసినట, అక్కడ నుంచి మానిటర్ చేస్తున్నట. ఇక దానికి సంబంధించి కేటీఆర్, దిలీప్ కొంతము, ఇక మిగతా కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో వాళ్ళు ఈరోజు మిగతా మీడియా సంస్థలు అన్ని కలిసేసి ఈరోజు కేవలం వీళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం తప్ప ఒక కన్స్ట్రక్టివ్ విమర్శలు ఎక్కడ కూడా కనబడతలేవు. నిజంగా కన్స్ట్రక్టివ్ విమర్శలు చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు. మొన్న అసెంబ్లీలో ఏది ఆదిలాబాద్ సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు రైతులకు సంబంధించినటువంటి గోసని ఎంత అద్భుతంగా అంటే ఆయన చెప్పినటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే దాన్నే
ఆయన చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేసిండు. ఖచ్చితంగా మేము దానిపై దృష్టి పెడతామని చెప్పేసి పలుమార్లు అసెంబ్లీ వేదికగా కూడా పాయల్ శంకర్ గారు పేరు తీసుకుని చెప్పడం జరిగింది. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి కుట్ర, ఈరోజు రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేయాలంటే కుట్ర. ఈరోజు మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి కానీ విమర్శలు చేస్తాం. ఎట్లా చేస్తాం? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. ఈరోజు ఫ్రీ బస్లో లోపాలు ఉన్నాయి, రైతు భరోసాలో లోపాలు ఉన్నాయి, రుణమాఫీ ఈరోజు ఇంకా కాలేదు, 30 to 40% రుణమాఫీ కాలేదు. ఇలాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి తప్ప ఈరోజు కేవలం బురజల్లే ప్రయత్నమే చేయాలి. ఈరోజు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలలో నమ్మబలికే ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కల్వకుంట్ల కాలకేయులకు వెన్నతో పెట్టిన విద్యగా మనం చెప్పొచ్చు. ఇప్పటికైనా కానీ కేటీఆర్ నీ తీరు మార్చుకో, లేదంటే తెలంగాణ సమాజం ఖచ్చితంగా నిన్ను చెప్పు చీపులతోటి ఈ తెలంగాణ ఎట్లయితే నువ్వు దుబాయ్కి ఈ కొన్ని ఛానళ్ళను దుబాయ్కి షిఫ్ట్ చేసి అక్కడికి రన్ చేస్తున్నావో అక్కడికే దుబాయ్కే ఈరోజు నిన్ను తన్ని తరుముతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ నిన్ను ఆ దిలీప్ కొంత అనేటువంటి చెతనా కొడుకున్నాడు, ఆ చిల్లరగాడు, వాడు మీరిద్దరు కలిసి తెలంగాణ ఉద్యమకారులను ఎంత అడగదొక్కిరో మాకు తెలుసు గత 10 సంవత్సరాల్లో. ఈరోజు ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మానకపోతే ఖచ్చితంగా తెలంగాణ సమాజమే మిమ్మల్ని చెప్పు చిప్పులతోటి దుబాయ్కి తన్ని తరుముతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లాంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి మిత్రులారా. సో ఇది నిన్న జరిగినటువంటి దానిపైన దుష్ప్రచారం పైన కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ చేసినటువంటి తీరుపైన ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి భావనతోటి ఈరోజు ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉంటే, ఇంకొక వైపు అల్లు అర్జున్ను సమర్థిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్ మనం చూస్తూ ఉన్నాం. మొన్న హరీష్ రావు ప్రెస్ పెట్టిండు, అదేవిధంగా బండి సంజయ్ ప్రెస్ పెట్టిండు బీజేపీ సంబంధించినటువంటి. అదేవిధంగా ఇది ఎక్కడ కాంగ్రెస్కు క్రెడిట్ పోతుందో అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి అల్లు అర్జున్ వెనకేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏ విధంగానైనా ఈరోజు ఈ అధికార పార్టీని బ్లేమ్ చేయాలనేటువంటి కోణంలో ఈరోజు కేటీఆర్ తన అనుయాయులతో కలిసి ఒక కుట్ర పన్నెండు ఓయూలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఈరోజు ఉసిగొల్పి ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేపించే ప్రయత్నం చేసిండు కేటీఆర్. దానిపైన మళ్ళీ దుష్ప్రచారం కూడా ఏం జరుగుతుందో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇగో ఇది అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన సంబంధించినటువంటి వ్యక్తులలో ఈయన ఒకడు. ఈయన ఎవరే అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అది కేటీఆర్ తోటి ఉన్నటువంటి వ్యక్తి. అయితే దీన్ని గతంలో రేవంత్ రెడ్డితో దిగినట్టు ఫోటోను పెట్టేసి ఈరోజు సోషల్ మీడియాలో చాలా ప్లాన్డ్గా ఈరోజు దీన్ని ఆర్గనైజ్ చేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది.